వచ్చేసరికి బేసిక్గా మన దేశానికి ఒక 1100 ఏళ్ల క్రితంకి వెళ్ళిపోతే మనం ప్రపంచానికి జ్ఞానబోధ చేసేవాళ్ళం. మనం ఎవరి దగ్గర ఇంపోర్ట్ చేసుకోలేదు. మన దగ్గర నుంచి అందరూ బట్టలు, ప్రపంచానికి బట్టలు 3వ వంతు బట్టలు, అంటే మొత్తం ప్రపంచం ఎంత ఉందో దాంట్లో 3వ వంతుకి బట్టలు మనం సప్లై చేసేవాళ్ళం. అంటే ఇండియాలో నేసిన చేనేత కార్మికులు నేసిన బట్టలు ప్రపంచం అంతా వేసుకున్నారు. అక్కడి నుంచి ఏం చేశారంటే ఈ ముస్లిమ్స్ దండయాత్ర అని ఒకటి, తర్వాత బ్రిటిష్ రూల్ అని ఒకటి వచ్చిన తర్వాత ఏం చేశారంటే మన తాలూకా వారసత్వ సంపద, ఇప్పుడు ఇండిజినస్ విజ్డమ్ అంటారు. ఇప్పుడు ఈ కర్రయ్య గారికి ఉన్న నాలెడ్జ్ ఏంటంటే ఇక్కడ చెక్ డ్యామ్ కడితే ఈ పరిస్థితి బాగుపడుతుందన్న నాలెడ్జ్ ఈయనకు ఉంది. మన ఇంజనీర్లకు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకో రాకపోతే పెద్ద పెద్ద మంత్రులకో ఉండదు ఆ నాలెడ్జ్. కాబట్టి నాకు సంబంధించి ఈయన ఈరోజు ఈ ప్రాంతానికి ఒక దేవుళ్ళు అటాడు. నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది. అటువంటి విజ్డమ్ ఉన్న వాళ్ళని గుర్తించి ఇండిజినస్ విజ్డమ్ అంటారు. ఇదేంటంటే దీనికి డిగ్రీలు ఉండవు, యూనివర్సిటీ డిగ్రీలు ఉండవు. కానీ ఈయన వల్ల ఈ ఏరియా అంతా బాగుపడిపోతుంది. ఇంకొక 6 నెలల తర్వాత చూస్తే ఎవరయ్యా వేశారంటే దీని మీద అతని పేరు కూడా ఉండాలి, మా పేర్లు కావు. ఎందుకంటే అసలు ఆలోచన అతంది. ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే, రత్నం గారు చెప్పకపోతే అసలు ఆలోచన ఎవరిదన్నది మాకు తెలియదు కదా. కర్రయ్య గారి ఆలోచన అని తెలియదు. ఆ ఆలోచనని తెలియాలి, ఆ ఆలోచన గుర్తింపు వస్తే అప్పుడు మిగతా వాళ్ళందరి దగ్గర, ఇప్పుడు అందులో చాలా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ బుర్రలో చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ మనకు తెలియని జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో, ఇంగ్లీష్ జ్ఞానం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకేం తెలియదని మూలన కూర్చోబెట్టి మన ఇష్టం వచ్చినట్టు కిందన ఇంజనీర్ కడతాడు ఒక డ్యాము, కిందన కట్టి నీరు అట్లా పట్టణంగా పోతుంది. ఇప్పుడు ముందు కొండ బాగుపడిన తర్వాత మిగతా నీరు పట్టణానికి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా అభ్యంతరం లేదు. ఇక్కడి నుంచి నీళ్ళు వెళ్తుంది, మన కొండ మీద నుంచి నీళ్ళు వెళ్తుంది. మన కొండ బాగుపడడం లేదు. కిందకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికో గ్రామానికి పడి తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టి దానికి ఇచ్చేస్తారు నీళ్ళు మొత్తం. అలా కాకుండా మన గ్రామంలో ఇంకా ఎక్కడెక్కడ చిన్న చిన్న చెక్ డ్యామ్లు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక జీవనది లాంటిది. దీనికి అక్కడెక్కడ చెక్ డ్యామ్స్ కట్టడం వల్ల కింద ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఆ నదికి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ వచ్చిన నీరుని మనం పట్టుకొని పెట్టడం వల్ల ఏంటంటే ఈ కొండలన్నీ ప్రాంతాలన్నీ బాగుపడతాయి. మన రాజేంద్ర సింగ్ గారు చేసిన పని ఇప్పుడు ఇక్కడ కర్రయ్య సాయంతో ఎవరు రత్నం గారు ఆలోచన, సఫా తాలూకా ఉద్దేశంతో శ్రమదానం, ఈ గ్రామస్తుల శ్రమదానంతో చేశారు. 13,000 చెక్ డ్యాములు కేవలం శ్రమదానంతో కట్టారు మా రాజేంద్ర సింగ్ గారు. ఆయన ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి కట్టలేదు. ఇదే ప్రభుత్వం ఖర్చు పెట్టాలనుకోండి, ఇది ఒక 5 లక్షల ఎస్టిమేషన్ వస్తుంది. ఇది ఇప్పుడు మీరు ఉత్తినే చేసుకున్నారు, ఇది ఒక 5 లక్షల ఎస్టిమేషన్ వస్తుంది. అది ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఖర్చు అయిపోద్ది, డ్యామ్ కూడా కంప్లీట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు మీరు ఏంటంటే ఇది ఇండిజినస్ నాలెడ్జ్ అంటారు, ఇండిజినస్ విజ్డమ్. అలాగే ఇండిజినస్ సీడ్స్, మన దేశీయ విత్తనాలు కానీ దాచుకుంటే భవిష్యత్తులో మనకు ఇబ్బంది ఉండదు. వందనా శివ గారు అని చెప్పి మాన్సాంటో విత్తనాల మీద యుద్ధం చేస్తుంది ఆవిడ దేశవ్యాప్తంగా, నవధాన్యాల మీద. అది ఏం అవుతుందంటే వాళ్ళు పెద్ద పెద్ద మొక్కజొన్న పొత్తులు చూస్తున్నారు కదా. ఇప్పుడు అందరూ బీచ్కి వెళ్తే పెద్ద మొక్కజొన్న పొత్తులు కనబడుతున్నాయి. వాటి తాలూకు విత్తనాలు రావు. తర్వాత మొక్కజొన్న పొత్తులు కావాలంటే మీరు సీడ్ కొనుక్కోవాలి. ఆ తర్వాత ఏంటంటే దానిలో జెనెటికలీ మోడిఫైడ్, దాన్ని తింటే రోగాలు వస్తాయి. అది కానీ చూడడం లేదు, అందంగా కనబడుతుంది కదా అని చెప్పి రోగాలు వచ్చినా కూడా పర్వాలేదని చెప్పేసి తింటున్నారు. అలా కాకుండా మన దేశీయ విత్తనాలు తింటే మనకు రోగాలు రాదు, మనం ఆసుపత్రికి వెళ్ళక్కర్లే. నెక్స్ట్ చాలామందికి ఏంటంటే వైద్యం చేసుకోవడానికి టౌన్కి వెళ్ళడానికి సదుపాయం లేదంటున్నారు. అసలు మన వైద్యం పాత రోజుల్లో ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం అయితే టౌన్లో ఉన్న వాళ్ళకి వైద్యం పల్లెటూరు వచ్చి చేసుకునేవారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, రామాయణం ఉన్న వాళ్ళు అందరూ తెలుసు కదా, లక్ష్మణుడికి విషం దెబ్బ తగిలి పడిపోతే ఆయన బతికించడానికి పర్వతాన్ని తీసుకురమ్మంటాడు. అంటే మందులు పర్వతాల్లో ఉన్నాయి, ఇవన్నీ సంజీవుని పర్వతాలే. ఈ కొండల్లోంచి వచ్చిన మందులతోటే లక్ష్మణుడు బాగుపడ్డాడు ఆ రోజు. మనం అది వదిలేసి కిందనున్న 70 మందులకు వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న ఔషధం, మీ చుట్టూ ఉన్న ప్రతిదీ ఏదో ఒక మొక్క ఒక ఔషధమే. అది కనుక్కొని ఇప్పుడు ఆయుష్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఈ కొండలో ఉన్న విత్తన కనబడుతున్న పిచ్చి మొక్కల్లో ఏ ఔషధ మొక్కలు ఉన్నాయో చూసుకొని వాటిని పెంచడం, వాటిని అమ్మడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి. ఇక మీద మనం అటువంటి సంపద మీద దృష్టి పెడదామమ్మా. తప్పనిసరిగా ఇటువంటి అభివృద్ధి ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా నేను మీరు పిలవకపోయినా వచ్చేస్తాను. రైట్, థ్యాంక్ యూ, నమస్తే. ఇప్పుడు ఆల్రెడీ మనం క్యాన్సర్ నిర్మూలించే లక్షణ ఫలం మొక్కలు తెచ్చాం.